హలో నమస్తే, వెల్కమ్ టు ఎంజీటీవీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం రాష్ట్రంలో నిన్నటి నుంచి సంచలనాత్మకమైన న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది. అదేదో ఒకటి క్యాబినెట్ మంత్రి మనకు ఎవరైతే కొలుసు పార్థసారథి గారు మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు దాదాపు 865 ఎకరాలు భూమి దారాదత్తం చేశారు మంత్రి గారికి. కూటమి ప్రభుత్వం అనేది భయంకరమైన న్యూస్ స్ప్రెడ్ అవుతుంది రాష్ట్రం మొత్తం కూడా. దానికి సంబంధించి ఏలూరు జిల్లా నూజివేడ్ నియోజకవర్గం ఆగిరిపల్లి మండలంలో సమీపంలో ఉన్నటువంటి తోటపల్లి గ్రామంలో దీనికి సంబంధించిన కార్యకర్తలు ప్రజలు మనకు అందుబాటులో ఉన్నారు. నిజంగా ఈ స్కామ్ జరిగిందా, అసలు ఆ 865 ఎకరాలు కట్టబెట్టడం ఏంటి, ఆ మంత్రి గారిని ఆయన మీద అభాండం వేస్తున్నారా, దీనిలో ఎంత మాత్రం నిజం ఉంది, ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన మధ్యలో వీళ్ళందరూ కార్యకర్తలు వీళ్ళందరూ ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే మంత్రి గారి మీద అభియోగం వచ్చిందో పూర్తి స్థాయిలో జీవోలతో సహా సాక్షి పత్రిక ప్రచురించింది. దీనికి సంబంధించి 45 ఎకరాలు కొనుగోలు చేశారా, 845 ఎకరాలు ఇచ్చారా, అసలు దీని స్టోరీ ఏంటి? మీరు స్థానికులు కాబట్టి చెప్పండి ఒకసారి. మనకి 800 ఎకరాలు అనేది పచ్చి అబద్ధం అండి. 45 ఎకరాల 60 సెంటు దాన్ని లీజుకి తీసుకుని ఆ లీజు కూడా మన గవర్నమెంట్ వాళ్ళకి కేటాయించింది. ఆ కేటాయించిన దాంట్లో ఒక బయో ప్లాంట్ కట్టాలని చెప్పేసి, దానివల్ల ఈ లోకల్ అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు కదా, అన్ఎడ్యుకేటెడ్కి మన ఉపాధి కల్పించే ఉద్దేశంతో మన మంత్రివర్యులు దానికోసం కృషి చేస్తూ ఆ బయో ప్లాంట్ ని పెట్టాలనుకుంటున్నారే తప్ప అది ఆక్యుపేషన్ అనేది ఒట్టి అబద్ధం అండి. అంటే ఈ 45 ఎకరాలు అనేది మాత్రమే అది ఏది ఉపాధి కోసం 845 ఏంటండి? 8 ఎకరాలు అనేది అబద్ధం అండి. అంటే పూర్తిగా అబద్ధం. దాంట్లో వాస్తవం లేదు. వాళ్ళు జీవోతో సహా ఇచ్చారు కదా. జీవోతో సహా ఇయటానికి అక్కడ అసలు లేనప్పుడు జీవో ఎలా వస్తుందండి? అంటే మంత్రి గారు కూడా ఖండించారు ఈ విషయంలో, మంత్రి గారు కూడా క్లియర్ ఖండించారు. మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి, మీరు ప్రాంత ప్రజలు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి అడుగుతున్నాం. మాకున్న అవగాహన బట్టి అది 45 ఎకరాలే దాంట్లో జరిగిందండి. అంతేగాని 800 ఎకరాలు అనేది అవాస్తవం. అదంటే వాస్తవం లేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో బయోగ్యాస్ సంబంధించి ఉందో, అంటే ఎంతమందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది? దగ్గర మనకి 200-300 మందిని దాంట్లో తీసుకుని వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఒక సంకల్పం